గుడిగంటి టీవీ సమర్పిస్తున్న వరల్డ్ టుడేకి ప్రేక్షకులందరికీ స్వాగతం. మరి ఈరోజు మనం ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అంటే రావణ కాష్టం. రావణ కాష్టం అంటే రావణాసుడు చనిపోయిన తర్వాత ఆయనకి శరీరం అలాగ ఎన్నో సంవత్సరాల పాటు కాలుతూ ఉందిట. దాన్ని రావణ కాష్టం అంటారు. అలాగే పద్మవ్యూహంలో అభిమన్యుడిలాగా ట్రంప్ ఇరాన్లో ఇరుక్కుపోయాడు, ఇజ్రాయెల్ పక్కకు తప్పుకుంది. ఇప్పుడు అటు ప్రజల ద్వారా మొట్టికాయలు తింటున్నాడు, ఇటు పక్కేమో ఈ ఇరాన్ ద్వారా మొట్టికాయలు తింటూ ఆ కింద పడ్డా మీద పడ్డా నేనే నాదే పైచేయి అనే ట్రంప్ మరి ఆయన విధానమే అలాగుంటుంది. ఇంకోళ్ళు అయితే తుపుక్కును ఉమ్మేసి ఆ ఉమ్ములో పడి చచ్చిపోయేవాళ్ళు. సిగ్గు ఎగ్గు లేని వాడు కాబట్టి కింద పడ్డా నేనే గెలిచాను, పైపడ్డా నేనే గెలిచాను అని చెప్పి అలా బతికేస్తున్నాడు. ప్రజలు ఎవరు నమ్మట్లేదు. పైపు వచ్చి అంటున్నాడు కదా, ఇంకా నాకు 3వ టర్మ్ కూడా నన్ను ప్రెసిడెంట్గా ఉండాలని చెప్పి కోరుతున్నారు ప్రజలంతా కూడా. ఎక్కడికి వెళ్ళినా సరే ట్రంప్ గారు మీరే నెక్స్ట్ ప్రెసిడెంట్ అండి అని, ప్రెసిడెంట్గా ఉండాలి, మీరు తప్పించి మాకు ఇంకెవ్వరు దిక్కు లేదండి అని పాపం గోల పెడుతున్నాడు. గోల్ కింద పడిపోయి మీద పడిపోయి వాళ్ళు పాపం ప్రజలంతా కూడా సార్ మీరే కావాలి ప్రెసిడెంట్ అంటున్నారట. చెప్పుకోవడానికైనా సిగ్గు ఉండదు అంటే నీకు. అది మీ ఇంట్లో మీ ఆవిడ ఉందో లేదు నాకు అర్థం కాలమ్మ. అదే కనుక మా ఆంధ్ర వాళ్ళు అయితే మాత్రం నీకు ఈ పార్టీ అసలు ఇంట్లోంచి గుమ్మాల్లోంచి బయట కదలిచ్చేవాళ్ళు కాదు. అమెరికా వాళ్ళకి పాపం తెలియదేమో, హాయిగా నువ్వు ఆంధ్ర అమ్మాయిని చేసుకుంటే బాగుండేది. సో అలాగా ఆ కాష్టం రగులుతూనే ఉంది. ఒకరోజేమో పుతిన్ వెళ్ళి ఉక్రెయిన్ మీద విపరీతంగా దాడి చేస్తాడు. రెండో రోజు నిన్న సాటర్డే నైట్ 1000 డ్రోన్లతో రష్యా మీద ఉక్రెయిన్ దాడి చేసింది. ఎంత ఇది చెప్పేదా రావణ కాష్టం అని. ట్రంప్కు తెలియలేదు, ఇటుపక్క పుతిన్కి తెలియలేదు. ట్రంప్ ఒళ్ళు పలిసి ఇక్కడ మన కేజీబీ ఏజెంట్ అయింది కూడా పుతిన్ చాలా రాంగ్ ఎస్టిమేషన్ చేశాడు. నాటో సభ్యత్వం నేను తీసుకుంటే నువ్వు వద్దన్నా కాబట్టి వాళ్ళు వస్తారా రారా అనేది సరైన అంచనా వేసుకోలేకపోయావు పుతిన్. నువ్వు ఎంత దెబ్బతిన్నావో నీకు అర్థం కావట్లా. మనిషి గాంభీర్యం కనిపిస్తున్నావు కానీ ప్రజలు ఎంత ఇబ్బంది పడుతున్నారో నీకు అర్థం కావట్లా. మాకు రష్యా అంటే ప్రేమే, కానీ ఒక్క వ్యక్తి వేసే తప్పుడు అంచనాల వలన దేశం మొత్తం 3 లక్షల మంది సైనికుల్ని బలి చేసావు కదా. అందులో ఇప్పటికే రష్యాలో ఏంటంటే వాళ్ళకి పాప ఆడపిల్లలకి మొగుళ్ళు దొరక్క చేస్తున్నారు అక్కడ. ఇప్పుడు 3 లక్షల మంది మగవాళ్ళు చనిపోతే అక్కడ ఎంతమంది భర్త లేని భార్యలు, తండ్రి లేని పిల్లలు, ఏమి చెప్పడానికి ఊహించడానికే భయం వేస్తున్నది మీ యొక్క దుశ్చర్యలతో. ఇప్పుడు ఎవరైనా సరే ఒక సపోజ్ ఉందనుకోండి, మా చిన్నపిల్లలు చూసేవాళ్ళం, మాకు అక్కడ ఏఎస్ఎఫ్ఐ అలా ఉండేమాట, యూఏ అని. అలా యూఏకి కుర్రోడిని కొట్టామనుకో, మరి అక్కడి నుంచి ఆ కుర్రోడు రాడా, వాళ్ళ పార్టీ వాళ్ళు వచ్చి మళ్ళీ కొట్టరా? సో ఆ మాత్రం ఎస్టిమేషన్ మేమే చేసుకున్నప్పుడు నువ్వు ఇప్పుడు వాడు వెళ్ళి నేను నాటోలో జాయిన్ అవుతుంటే నువ్వు వద్దు అన్నప్పుడు నాటో కంట్రీస్ అన్నీ కూడా ఏకమైన నిన్ను వాయించరా? నువ్వు చేసిన చిన్న తప్పు కాదు, పెద్ద ఘోరమైన తప్పు. బట్ ఏదేమైనా సరే ఇప్పటికైనా సరే ఈ యుద్ధం విరమణకి కృషి చేయండి మీరంతా కలిసి. ఇంకా ఎంతకాలం పొడిగిస్తారు? భూమి బద్దలైపోతుంది ఆడత. ఇప్పటికే ఎక్కడికక్కడ భూకంపాలు వస్తున్నాయి మీరు వాడే ఆ బాంబులతో. ఇంకా మీకు కోపం వచ్చి చేసేందుకు అణుబాంబులు లాంటివి వేసే అనుకోండి, మనుషులు నివాస యోగ్యంగా ఉండదు. సో దాని సంగతి అక్కడ పెడదాం. మన పాకువ దగ్గర 170 అణుబాంబులు ఉన్నాయి. మన దగ్గర కూడా సుమారు అదే సంఖ్యలో అణుబాంబులు ఉన్నాయి. మాటికి పాకిస్తాన్ ఏం చేస్తుందంటే, ఇదిగో నాకే 170 పాక్ బాంబులు, ఇది బాంబులు ఉన్నాయి, అణుబాంబులు ఉన్నాయి, జాగ్రత్త వేసేస్తాను వాళ్ళ రాత్రికి రేపొద్దుకి అని భయపెడుతూ ఉంటుంది. ఆడికి తెలియదు, మనకు తెలుసు. ఆ అణుబాంబు వాడాలంటే దాని కీ అమెరికా చేతిలో ఉంటుందని.
ఆ సంగతి మనకు తెలిసిన సంగతి ఆడికి తెలియదు. మొత్తానికి భయపెడుతూ ఉంటాడు. వీడి దగ్గర అణుబాంబులు ఉన్నాయి కదా అని పాపం సౌదీ అరేబియాను మళ్ళీ టర్కీ రెండు కూడా వీడియోలో పెద్ద హీరో అనుకొని చెప్పేసి వాళ్ళు ముగ్గురు కలిపి ఒప్పందం కుదుర్చుకున్నారు. ఏంటి అది ఇస్లామిక్ నాటో అంట. మరి ఇస్లామిక్ నాటోలో మరి 2 రోజుల నుంచి 3 రోజుల నుంచి సౌదీ అరేబియాని ఆ హూతీలు పిచ్చ కొడుతూ ఉంటే, వాళ్ళ యొక్క దుబాయ్ మీద కూడా దాడులు చేస్తూ ఉంటే, మరి మీ ఇద్దరు ఎవరు ఎందుకు వెళ్ళలేదయ్యా? ఓకే, పాకిస్తాన్ సంగతి అర్థం చేసుకుంటాం, దివాళా తీసిన కంట్రీ, బుద్ధి లేని కంట్రీ. మరి టర్కీ ఒంటికాలు వెళ్ళేస్తుంది కదా. పాకిస్తాన్ మన లాస్ట్ టైం సింధు యుద్ధంలో మన మీదకి యుద్ధం మనం చేస్తుందని భయంతోనే ముందుగా తీసుకొచ్చి 2 ప్లేన్ల నిండా ఆయుధాలు ఇచ్చావు కదా. మరి ఎందుకు నిలబట్టలేదు? సౌదీ అరేబియాని అడగాలి కదా. రేపు పొద్దున డబ్బులు కావాల్సి వచ్చినప్పుడు ఆ 2 దేశాల్లో నేను అడగడం మాంతారా, నీకే డబ్బులు తీసుకోక మాంతారా? మరి ఇలాంటి పరిస్థితుల్లో ఉండి కూడా వీళ్ళు ఎందుకు ఐక్యత లేదంటే, తెలిసిన వాస్తవం ఏంటంటే వాళ్ళు ముగ్గురు కలిసి ఏర్పడిన ఐక్యత దేనికంటే భారతదేశం మీద దాడి చేయడానికండి. వాళ్ళందరికీ ఉమ్మడి శత్రువు మన దేశమే. మోడీ గారు చెప్పారు లాస్ట్ ఇయర్ పహల్గాం ఆ గొడవ తర్వాత, మారణ హోమం తర్వాత, ఈసారి కనుక మరోసారి ఇలాగా దాడి చేశారంటే మేము దాడి చేసిన దేశం మీదుగా దాడి చేస్తాము అన్నా సరే కవ్వింపు చర్యగా మొన్న దాడి చేశారు. చూస్తున్నాం. ఎందుకంటే వారి యొక్క లక్ష్యం ఏంటంటే ఈ ఇద్దరిని పక్కన పెట్టుకొని అండగా పెట్టుకొని ఇంకో పక్క చైనా కూడా మనకు వస్తుంది కదా. ఎలాగా మన పెద్దన్న మనం ప్రతి నెల రౌడీ మామూలు ఇస్తున్నాం కదా అమెరికాకి, వాడికి కావాల్సినవన్నీ ఇచ్చేస్తున్నాం కాబట్టి వాడు మన వైపే ఉంటాడు అనే ధీమాతో ఉన్నాడు. ఈ లోపల మరి రాజకీయ నీతిని ఉపయోగించి ఇటుపక్క ఆఫ్ఘనిస్తాన్ నుంచి దాడి చేయడానికి, అదేవిధంగా బెలూచిస్తాన్ నుంచి కూడా దాడి చేయడానికి, ఇలాగా 3-4 పార్ట్లుగా అది విడిపోయింది అనుకోండి, తన అస్తిత్వమే ఉండదు కదా. కేవలం పంజాబ్ స్టేట్ ఒకటే ఉంటుంది. అలా చేసినప్పుడే భారతదేశం చక్కగా నిద్రపోగలుగుతుంది. ఇంకా చాలా విషంగా పరిణామాలు కనిపిస్తున్నాయి బెలూచిస్తాన్లో. ఇంకా మోడీ ప్రభుత్వం ఎందుకు ఆలోచిస్తుందో తెలియదు. ఈ లోపల ఎందుకంటే లాస్ట్ బంగ్లాదేశ్లో చేసినట్టుగానే వాళ్ళు మనల్ని కలుపుకోవటం కాదు కానీ వాళ్ళకి ఆయుధాలు ఇచ్చి వాళ్ళు బలపరిస్తే చాలు, మీరు నాకు ఆయుధాలు ఇవ్వండి చాలు మేము చూసుకుంటామా అన్నారు. ఆ తర్వాత బయట డిప్లొమసీ అంతా కూడా మీరు చేయండి మమ్మల్ని మా దేశం గుర్తింపు కోసం అని. బహుశా మనకు తెలియకుండానే వీళ్ళు చాపకంత నీరులాగా చేస్తున్నారేమో. ఎందుకంటే అజిత్ దోవల్ ఊరుకునే వ్యక్తి కాదు. మరి మోడీ అమిత్ షాలు వాళ్ళ మనసులో ఏముంటుందో ఎవరికి తెలీదు. వాళ్ళ భార్య మరి అమిత్ షా భార్యకే తెలీదు. పాప ఆ గొడవ ఎలా మన మోడీ గారికి లేదు. ఏదేమైనా సరే ఈ విషయంలో కొద్దిగా ఆచితూచి చేసినా సరే సరైన నిర్ణయం తీసుకోవాలని, పాక్ని ఇంకా రెచ్చిపోకుండా పర్మనెంట్గా దాన్ని ముక్క చెక్కలయ్యేటట్టుగా చేయాలని అందరూ విశ్లేషకులందరూ తెలియజేస్తున్నారు. ఇక్కడితో ఆగలేదండి. మరి ఒకసారి జాగ్రత్త చూస్తున్నామంటే ప్రపంచంలో ఈ